తిని 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 పెద్ద స్వామి ఆయన అందరికీ పక్కరారా దిగు కొంచెం దిగు అందరినీ తిప్పానులే రకంగా ఉన్నాడు కదా వాళ్ళకుండా దేనికి మమ్మల్ని కాళ్ళు ఉంటుంటే సాంకి దేనికి మమ్మల్ని ఆడలా ఆడుకోవాలి ద్రవడం దేనికి ఓం నమః శివాయ ఇటువంటి నీ పిల్లలకి ఏమేమి ఆరగింపులయ్యా విఘ్నేశ్వరా సిద్ధికి నీవాది బుద్ధికి నీవాది చదువుకు నీవాది శాస్త్రముకు నీవాది పంచదే పురాణ రాజా
మల్లేశ్వర అలాగే. బాంధవా జటాజుండదారి లింగం కొట్టే వచ్చంగా బయటావు నీ లింగం జగతికి మహావిద్యాలయం నటోమేళం నాగశాములు అగ్రతల జల్లి శబరితున్న మన కాయగొలి గంటాపురి అజాత్సవం శ్రీశూలం పుట్టుగంటం పుట్టి చెల్లమని పుట్టనే పరమేశ్వరుడు పుట్టబయలారంభం పెద్దాపురి మల్లేశ్వర అన్ని పూజలు గంటివే ఐదో లింగంబో విడుదల చరదలు ఎన్నో రత్నమాయనే నాది భావించుదురా అక్కములు రొక్కములు తెచ్చి నీకు జల్లాల కంటాయ నడిగడ్డ దేశంగా పాలన చుట్టి పాలతో ప్రవాహం ఇచ్చి అన్నమును ప్రవాహం ఇచ్చినట్టు ముగ్గురు మూడు కులాలకు జానగానులు అంటే కుర్రోళ్ళు పెద్దింటోళ్ళు గెంగిరెడ్డోళ్ళు కాపోళ్ళు నడిపింటోళ్ళు చిన్నోళ్ళు చిన్నోడు కడగుట్టింటోడు పూజారింటోడిని స్వామి పాలతో ప్రవాహం ఇచ్చి జంగాలపల్లి కాటమయ్య జంగాలపాలెంలో పాలదిత్తులు పుట్టి ఏమి కాటమయ్యా సూర్యు చంద్రాల నుంచి భూమి ఆకాశం నుంచి చెప్పి అన్నదమ్ముల ప్రవాహం తప్పము కాటమయ్యా అని చెప్పి పాలతో ప్రవాహం చేసుకున్నాయంట ముగ్గురు మూడు ఆనాడు నడిగడ్డ జంగాలపాలెం పుట్టి స్వామి పాలకావిడి కోపన కమ్మిమల్లి కట్టుకొని గుర్రాలను కొనుక్కొని వలసకంపలు ఎత్తుకొని ఆ దేశం నుండి స్వామి జానగానపతి గారు పాలకావిడి కోపన అక్కడ కిలారిగిరి పర్వతం ఉంది. ఆ కిలారిగిరి పర్వతానికి స్వామి కాకి గద్దాడే స్థలం ఉండాలి. లోగులుండే గౌలు ఉండాయి, నిలిచేకి నిధులుండాయి, స్థానమాన కోనేరుండాయి, లోగులుండే గౌలు ఉండాయి, కాకి గద్దాడే స్థలం ఉంది అని ఆ పర్వతం స్వామి కాటమయ్య ఆ గిజాగుణవతాన మాత్రలు పాలకాడు నుంచి ప్రతి పర్వతంలో చేరినాడు. చేరిన తర్వాత చిల్లోళ్ళు జానగానంలో నిరుడుళ్ళు ముగ్గురు మూడు కులాల్లో దండాన్యమంతా ఆడ పంచుకున్నారు మూడు భాగాలు ఉంచుకొని కూరు పెట్టాలంటే ఎవరు పెట్టాలంటే పెద్దింటోళ్ళు జానగానంలో కురువులు కాబట్టి మూడు భాగాలు పెట్టినాడు. గిజాగుణం తాండమాంతలు ఆనాడు జానగానంలో అయితే భాగం పెడితే కూరలంటే సిల్లోళ్ళు కడగొట్టింటోడు కాబట్టి ఒక భాగం కోరుకున్నాడు. గెంగిరెడ్డోళ్ళు నడిపింటోళ్ళు కాబట్టి ఒక భాగం కోరుకున్నాడు. విడిచిపెట్టిన భాగమే జానగానంలో కురువలు. ఆ ప్రకారం మూడు భాగాలు ఉంచుకొని మూడు ఊర్లు కట్టుకున్నాడు. మొగలాయ కాలంలో ఏమన్నా చిల్లాడిచ్చినామని చిల్లకొండాయపల్లి అని చెబితే చిల్లకొండ పేరు పెట్టి చిల్లకొండపల్లి అని ఊరు కట్టినారు. గెంగిరెడ్డోళ్ళు అయితే చిల్లాడిచ్చినామని చిల్లవారిపల్లి అని ఊరు కట్టినారు. జానగానంలో అయితే నాయన జానగాన దాసులు కావడం అంటే జానగానపల్లి అని ఊరు పెట్టి ముగ్గురు కాపులస్తులే నిలిచిపోయినారు. ఆ ప్రకారం నిలిచిపోయిన తర్వాత ఇక్కడ ఆ కిలాలగిరి పర్వతంలో స్వామి ఉన్నాడు. అక్కడ శిలతమున స్వామి దర్శనమై ఆనాడైతే స్వామి దర్శనమైనాక దేశమంతా తెచ్చిపోయింది. కాటంకోటలో కాటమన్నా అంట శిలతమున దర్శనమైనాడు. ఆ ప్రకారం స్వామి ప్రవాణం ఇచ్చి ఇక్కడ ఆ కిలాలగిరి పర్వతాన స్వామి నిలిచినాడు. పాలకుటుంబంలో పలయేగమానంలో గుర్రాన్ని చేసినారు. వడ్లకం పర్వతం ఆ గుర్రం తీసుకొచ్చి ఎక్కడ పెట్టినారు? చిల్లారపల్లిలో పెట్టినారు. చిల్లారపల్లిలో పెట్టి గిజాగనవ తాన మాత్రలు మూడులో గిజాగన తాన మాత్రలు గడినోళ్ళు గాయించుకొని ముగ్గురు మూడు కులాలు ఉన్నారు. ఆ ప్రకారం ఉన్న తర్వాత ఈ కాటమయ్య స్వామి అంటే కాటికోటి ఈశ్వరుడు మూడు లోకాలకు సృష్టికర్త. అట్లా వ్రతాలలోనూ వనంలో ఎక్కడికైనా పోయేవాడు కాదు. ఎక్కడ పోయినా కాలినడకు నడసల్లా ఎత్తుకునే వాళ్ళు. ఆ ప్రకారం అయితే నాయన సిల్వారిపల్లిలో నివసించినాడు స్వామి కాటమయ్య. ఆ ప్రకారం మూడులకు స్వామి పాలతో ప్రవాహం ఇచ్చినాడు ఆనాడు. ఆ ప్రకారం ఒక బండల్లో పోయేది కాదు, ఏదైనా కూడా కాలినడకతో నడసల్లా కాలు కాలని ఏమన్నా కాలని ఆనాడు స్వామి ప్రవాహం ఇచ్చినాడు. కాబట్టి ఇప్పటికి కూడా అట్టే నడుస్తుంది. ఇక యుగములకు అట్లనే ఉంటుంది. ఇట్లా ఏ ప్రకారం ఓవనాల్లో తిరిగే స్వామి కాదు, ఆయన మహా కాటికోటీశ్వరుడు, మూడు లోకాల సృష్టికర్త ఆయన. అటువంటి వాడు ఎక్కడ చూసినా బీరప్ప స్వాములు ప్రతి స్వామి ఓవనాల్లో పోతాడారు. కానీ ఈ సిల్వారిపల్లి కాటమయ్య స్వామి మాత్రము ఆ ప్రకారం నెత్తి మీద ఎత్తుకునే నడసాలి. గంగాలపాలెం విడిచిపెట్టి నడిగడ్డ గంగాలపాలెం విడిచిపెట్టి స్వామి పాలకావిడి నుంచి పర్వతంలో చేరినాడు. ఎక్కడ కిలారగిరి పర్వతం. ఆ పర్వతంలో
అక్కడ 3 నెలల దాయలు పెట్టిన వస్త్రాలు అక్కడ గజాగణతాన మాత్రం నోములు కాల్చుకుంటూ అక్కడ నోము పరదరుపుతా ఉన్నారు. ఏడాది నాడు ఎక్కువైన జాగారం పులికాలం నాడు మంచి మధ్యాహ్నం జాములో నిప్పులగుండ కాంచి ఆ నిప్పులగుండానికి స్వామి మధ్యాహ్నం జాములో అక్కడ కొలువయి ఆయన కుమార్కమై గుణములు దిగుతాడు. అక్కడ ఆడ బలిపిల్లను ఆగం పెడతారు. ఆ పర్వతంలో అక్కడ సత్యమ్మ గారికి సత్తులకు ఆగతి పెట్టి ఆయన మధ్యాహ్నం జాములో నిప్పులగుండం దిగుతాడు. అగ్గిదుక్కి ఆనందమాన్ని నిప్పుదుక్కి నేడు చూశాడు ఆ సతాకోటి స్వామిశివుడు. అట్లా కలియుగానికి సృష్టికర్త ఆయన. 3 పేర్లు ఆయనకు. కాటి కోటి విశ్వాడు, 3 గల్ల వాడు ముక్కంటి విశ్వాడు, 3 లోకాలకు సృష్టికర్త ఆయన. అటువంటి కాకి గద్దాడని స్థలం ఉండాలి, లోకులు గౌలు ఉండాలి. అక్కడ మహా ఇంపుసంపుడు ఉంది. ఆ పర్వతంలో ఆ 3 కులాలకు స్వామి ఆనాడు 3 వరమిచ్చినాడు.